ఇల్లు, ఖాళీ స్థలం, వాహనం వీటిని అద్దెకు లేదా లీజుకు ఇచ్చి ఆదాయం పొందటం అందరికీ తెలుసు. కానీ మీ వద్ద ఉన్న బంగారాన్ని కూడా అద్దెకి ఇవ్వొచ్చని మీకు తెలుసా? అవును, మీ వద్ద బంగారం ఉంటే దాని అద్దెకి ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు. దీన్నే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని పిలుస్తారు. మరి ఇది ఎంతవరకు సేఫ్? గోల్డ్ ఎలా రెంట్కు ఇవ్వాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. బంగారాన్ని లీజుకు ఇచ్చే విధానం పశ్చిమాసియా దేశాల్లో 2006లోనే మొదలైంది. భారత్లో మాత్రం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015లో అందుబాటులోకి వచ్చింది. దీని భారత ప్రభుత్వమే అమలులోకి తెచ్చింది. దేశ ప్రజల దగ్గర వృధాగా పడి ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ తో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు బంగారాన్ని అద్దె లేదా లీజుకు ఇవ్వచ్చు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తో కనిష్టంగా 10 గ్రాముల గోల్డ్ ను అద్దెకు ఇవ్వచ్చు. గరిష్టంగా ఎంత ఇవ్వాలి అనే దానిపై ఎలాంటి పరిమితి లేదు. వీటికి ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొంచెం ఎక్కువ వడ్డీ ఇస్తాయి. బ్యాంకులో కేవైసీ పూర్తి చేసిన వాళ్ళు గోల్డ్ డిపాజిట్ పథకం అకౌంట్ తెరవాలి. ఆ తర్వాత మీ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకు తరఫున కలెక్షన్, టెస్టింగ్ ఏజెంట్ తీసుకొని స్వచ్ఛతను నిర్ధారిస్తారు. దాని ఆధారంగా మీ ఖాతాలో డిపాజిట్ అయిన బంగారం విలువ ఆధారంగా వడ్డీ లభిస్తుంది. ఆభరణాలు, కాయిన్స్ రూపంలో బంగారాన్ని అద్దెకు ఇవ్వచ్చు. కొందరు నగల వ్యాపారులు, రిఫైనర్లు, ఫ్యాబ్రికేటర్లు కూడా గోల్డ్ను అద్దెకు, లీజుకు తీసుకుంటున్నారు. బంగారాన్ని పూచీకత్తుపై లీజుకు ఇస్తే 2% వడ్డీని, పూచీకత్తు లేకుండా లీజుకు ఇస్తే 4% వడ్డీని వీరు ఆఫర్ చేస్తుంటారు. అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు RBI పరిధిలో పనిచేస్తాయి కాబట్టి మీ బంగారానికి సేఫ్టీ ఉంటుంది. కానీ నగల వ్యాపారులకు అద్దెకి ఇస్తే దాని సేఫ్టీ పూర్తిగా మీ బాధ్యతే. కాబట్టి బయటి వ్యక్తులకు బంగారాన్ని అద్దెకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తుంటారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులతో రిస్క్ అనుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే బంగారాన్ని ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు డిపాజిట్ చేయొచ్చు. ఏటా మార్చి 31న లేదా గడువు తీరాక వడ్డీ ఆదాయం వస్తుంది. సేఫ్టీ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది వ్యవధికి 0.50%, 2 ఏళ్ల వరకు 0.55%, 3 ఏళ్లకు 0.60% వడ్డీని చెల్లిస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అది మీరు అద్దెకి ఇచ్చిన నగలు లేదా కాయిన్స్ అదే విధంగా మీకు రిటర్న్ రావు. అంటే మీ బంగారాన్ని కరిగించి ఇతర అవసరాలకు వినియోగిస్తారు. మీరు ఎంచుకున్న గడువు ముగిశాక మీరు డిపాజిట్ చేసిన గోల్డ్కు సమానమైన మేలిమి బంగారం లేదా ఆ విలువకు సమానమైన నగదుని ఇస్తారు.